అసలు ఎంత అద్భుతంగా అంటే దేవుని కాపుదల అంతెంత కాదు. నువ్వు ధనం సంపాదించుకుంటే నేను కాపాడలేదు. మీకు తెలిసి ఈరోజు పొద్దున్నే ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే, మరి భద్రాచలంలో దేవుడిని దర్శనం చేసుకొని అన్నవరం వెళ్తున్నారంట. వీళ్ళందరూ ఎవరంటే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళే. మరి వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అంటారు, అంటే వృద్ధాప్యంలోకి వచ్చారు, ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు, శేష జీవితము దైవ సన్నిధిలో గడపాలని వారందరూ ప్రయాణం అయ్యి ఒక మంచి లగ్జరీ బస్సు తీసుకొని వెళ్తూ వారు దేవుని దర్శించుకోవాలి, దేవా మమ్మల్ని కాపాడు, మాకు ఇంకా దీర్ఘాయువు, మా భవిష్యత్ అంతా కూడా నువ్వు కాపాడాలని చెప్పి వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా అందరూ ముసలోళ్ళు 60 ఏళ్ళ తర్వాత పైబడ్డోళ్ళు వాళ్ళందరూ కూడా ప్రయాణాలు చేస్తూ భద్రాచలం దాటాక అన్నవరం ప్రయాణంకి వెళ్తున్నప్పుడు రంపచోడవరం చాలా భయంకరమైన రోడ్లు ఉంటాయి. ఇక్కడ పెద్ద పెద్ద గుట్టలు, అవి గుహలు, గుట్టలు, బాగా ఘాట్ రోడ్లు ఉంటాయి. అటువంటి రోడ్లో మరి ఆ బస్సు ఏమైంది తెలుసా, బోల్తా పడి స్పాట్లోనే ప్రజలు చనిపోయారు. అంటే దేవుని దగ్గరికి వారు వెళ్తున్నారు. అంటే ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి మరి ఎటువైపు నీ పరుగు, ఎటువైపు నీ ఉరుకుడు నాకు అర్థం కాదు. చాలామంది దేవుడిని కాదని పరిగెత్తి పరిగెత్తి ఏం చేద్దామని, ఏమి సంపాదిస్తామని